హాయ్ అన్న, మీ పేరు కోటి. ఓకే. కోడల నానికి గుండెపోటు వచ్చింది కదా, మీ అభిప్రాయం ఏంటి? గుండెపోటు అంటే అది అంటే అది రియల్ అనుకుంటున్నారా లేదా ఫేక్ అనుకుంటున్నారా? అది ఫేక్ అనుకుంటాను నేనైతే. ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు సిచ్యువేషన్ జరుగుతుంది కదా, ఏదైనా ఇన్నసెంట్ జరిగినప్పుడు ఏమైనా చేసినప్పుడు హార్ట్ అటాక్స్ ఎందుకు వస్తాయి అన్న మామూలుగా. ఇప్పుడు ఎవరికైనా ఏదైనా సిచ్యువేషన్ జరిగినప్పుడే హార్ట్ అటాక్ వస్తుందా? ఓకే. ఇప్పుడు నేను రోడ్డు మీద వెళ్తుంటాను, ఏదైనా జరిగింది నాకు దెబ్బ తగిలింది తాకదు కదా ఓకే. అట్లాగా. చాలా మంది మీకులాగే ఏం చెప్తున్నారనంటే కోడళ్ళ అనేది కొద్ది రోజుల్లోనే అరెస్ట్ చేసే అవకాశం ఉంది, కొన్ని కేసుల్లో కీలకంగా ఈయన పేరు వినిపిస్తుంది, దానికి సింపతి స్టంట్గా ట్రై చేసి అదే చెప్తున్నా, సింపతి కోసమే అయ్యి ఉండొచ్చు, కంపల్సరీ సింపతి కోసమే అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు గతంలో మినిస్టర్స్ కింద పనిచేశారు కదా వైసీపీ హయాంలో, చాలా మంది పనిచేశారు. కానీ ఇప్పుడు వరుసగా ఒకరి తర్వాత ఒకరు విడుదల రజనీ గారు కానీ, ఆర్కే రోజా కానీ, కోడళ్ళ నాని వీళ్ళందరూ కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందనేటట్టు కొన్ని వార్తలు కనబడుతున్నాయి. ఖచ్చితంగా అరెస్ట్ అవుతారంటారా? అవ్వచ్చా? ఇప్పుడు వీళ్ళే కనపట్లేదుగా, బయట కూడా మీడియా ముందు కూడా ఏం కనపట్లేదు, ఎవరు ఎక్కువ ఎవరు మీడియా ముందు ఎవరు కనపట్లేదు, మరి అవ్వచ్చు. వాళ్ళు మినిస్టర్ కింద పనిచేశారు. ఇప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏమేమి చేశారో వీళ్ళు కూడా అనుభవిస్తారన్న, కంపల్సరీ అనుభవిస్తారు, అనుభవించాల్సిందే కూడా చేస్తారు. అది అంటే గతంలో తప్పు చేస్తే ఇప్పుడు శిక్ష ఖచ్చితంగా కంపల్సరీ పడింది. మీకేమనిపిస్తుంది, వాళ్ళకు రాజకీయ నాయకుల్లో కనబడుతున్నారా లేదంటే కొంచెం మీకు ప్యాటర్న్ మారిందని చెప్పుకోవచ్చు? ప్యాటర్న్ అయితే మారలేదు, ప్రభుత్వం అయితే వాళ్ళ ప్రభుత్వం అయితే ఇంకా వచ్చేది లేదన్న, లేదు అసలు లేదు. ఎందుకని అంత కరాఖండిగా చెప్పగలుగుతున్నావు? మేము పడిన కష్టాలు చూసినవి చూస్తున్నవి. నువ్వు ఒక ఓటర్గా నువ్వేం పడ్డావు గత 5 ఏళ్ళ కష్టాలంటే? ఓటర్ కష్టాలంటే చాలా ఉన్నాయి, ఇప్పుడు అంతగా సడన్గా అడిగితే ఏం చెప్తాం. మెయిన్గా గతంతో పోల్చితే ఇప్పుడు నీకు డెవలప్మెంట్ విషయంలో కానీ చేంజెస్ విషయంలో కానీ ఏం కనిపించింది? డెవలప్మెంట్ అవును, ఆల్రెడీ డెవలప్మెంట్ జరుగుతుంది అన్న. ఇప్పుడు రోడ్లు కానీ అన్నీ పట్టించుకుంటున్నారు, రోడ్స్ వేస్తున్నారు, హైవేస్ మామూలుగా మంచిగా అన్నీ మంచిగా నడుస్తున్నాయి ఇక. రోడ్డు ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి అంటే ఆల్రెడీ రోడ్లే కదా పట్టించుకునేది, రోడ్లు వేస్తారు, అన్నీ బాగానే వేస్తారు. ఫుడ్ విషయంలో కానీ హాస్పిటల్ విషయంలో కానీ అన్నీ బాగా చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ కానీ వాళ్ళు ఆరోగ్యశ్రీ పెట్టారు కదా, వీళ్ళు కూడా రన్ చేస్తున్నారు, మంచిగా రన్ చేస్తున్నారు. అదే మన వాళ్ళు కూడా చాలామంది చేయించుకున్న వాళ్ళు ఉన్నారు ట్రీట్మెంట్. కూటమి ప్రభుత్వం మీద నీ అభిప్రాయం ఏంటి? బాగానే ఉంది నా కుటుంబం, బాగానే ఉంది. మరి బాగాలేదని చెప్పి జనాలందరూ బయట చెప్పుకున్నారని చెప్పి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు చెప్తున్నారు కదా, నువ్వు ఒక ఓటర్. అవన్నీ ఫేక్ అన్న, అవన్నీ ఫేక్. కూటమి వాళ్ళు వచ్చి వీళ్ళు గెలిచారు, వాళ్ళు గెలిచారు. పవన్ కళ్యాణ్ కూటమి వల్ల గెలిచాడు, లేకపోతే గెలిచేవాడు కాదు. 20 సీట్లు వచ్చినాయి ఇక, ఇప్పుడు ఎన్ని సీట్లు నిలబడి అన్ని సీట్లు గెలిచాడు కదా పవన్ కళ్యాణ్. యాజ్ ఏ ఫ్యాన్ అని కాదు, మామూలుగా చెప్తున్నా అంతే, ఒక ఓటర్గా చెప్తున్నా అంతే. పవన్ కళ్యాణ్ పరిపాలన మీద నీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ నెంబర్ 1 అన్న, నాకు చెప్పేది ఏం లేదు, ఖచ్చితంగా నెంబర్ 1 అన్న, సూపర్గా బెటర్. సెకండ్ అంటే మంత్రుల్లోనా? మంత్రుల్లో మనకి అంత ఇప్పుడు ఓపెన్గా అడుగుతున్నాను, ఎడ్యుకేషన్ మినిస్టర్గా కానీ ఐటీ మినిస్టర్ కానీ నారా లోకేష్ గారు ఉన్నారు, ఆయన పనితనం గతంతో ఎలా అనిపించింది? నారా లోకేష్ పర్లేదన్న, నారా లోకేష్ గారు కూడా బాగానే పనిచేస్తాను, బాగానే ఉన్నారు. గతంలో కొంతమంది కించపరిచే విధంగా మాట్లాడేవారు, పప్పు అనేటట్టు ఇలా సంబోధించేవారు. ఇప్పుడు ఆయనలో చేంజెస్ చూసే కదా, ఎలా అనిపిస్తుంది? పప్పు గిప్పు అనేది గతంలో అన్నారు, చాలా మంది అంటారు. ఇప్పుడు వీళ్ళు అంటారు, వీళ్ళని వాళ్ళు అంటారు కదా, కానీ ఒకసారి చూస్తే అర్థమైంది. ఇప్పుడు మంగళగిరిలో ఉన్నారు, మేము ఏదో చిన్న ఇష్యూ అయితే వెళ్ళాం, కలిసాము, బాగానే స్పందించారు, మాకు రియాక్ట్ అయ్యారు, స్టేషన్లో కూడా చెప్పారు, కేసు సాల్వ్ చేశారు, బాగానే ఉంది. వస్తారు ఖచ్చితంగా, డెఫినెట్గా వస్తారు. నేనైతే మా ప్రభుత్వం నేను పవన్ కళ్యాణ్కి వేస్తాను. జగన్మోహన్ రెడ్డి కూడా మంచిగానే పరిపాలించారు, కాకపోతే ఏంటంటే మనం ఫస్ట్ నుంచి ఇట్లా అని అంతేం లేదు. ఓకే, నమస్కారం అండి. మీ పేరు? సహస్ర గారు. కోడల నాని గారికి మీకు తెలిసే ఉంటుంది, గుడివాడ మాజీ ఎమ్మెల్యే, మాజీ పౌర సరఫరాల శాఖ మంత్రి. ఆయనకి ఈరోజు గుండెపోటు వచ్చిందంట, మీ అభిప్రాయం ఏంటి? గుండెపోట పాడా? నేను ఇప్పుడు ఏజీ హాస్పిటల్కి వెళ్ళొచ్చాను, చక్కగా కుశలంగా కూర్చొని కబుర్లు ఆడుతున్నాడు. ఎవరికి చెబుతున్నాడు ఈ పేడింగ్ ఆర్టిస్టుల మాటలన్నీ? హైదరాబాద్లో ఎందుకు వచ్చింది ఆయనకి గుండెపోటు? ఆయన గుడివాడలో కదా ఉండాల్సింది, గుడివాడలో ఉండాల్సిన వాడికి హైదరాబాద్లో ఎందుకు వచ్చింది? అప్పుడు రాలేదా గుండెపోటు? వాళ్ళకి ఎవరికైనా సరే ఏమి గుండెపోట్లు ఏం రాలేదు అప్పుడు, ఇప్పుడు వచ్చినాయి, కొత్తగా వచ్చినాయి గుండెపోట్లు. ఇదంతా డ్రామా. అంటే మీరు ఇప్పుడు డ్రామా అంటున్నారు కదా, ఖచ్చితంగా నెక్స్ట్ అరెస్ట్ అవ్వబోతున్నారు కొంతమంది, లిస్ట్ కూడా వినిపిస్తుంది. ఆర్కే రోజా కానీ, విడుదల రజనీ కానీ, కొడాల నాని, పేరు నాని, అంబటి రాంబాబు, ఈ మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పి చెప్తున్నారు. మరి ఆ లిస్టులో ఈయన కూడా ఉండే పొలం అయితే దానికోసం డ్రామా అంటారా? నేను ఒక మాట చెప్పనా,
ఇప్పుడు ఓడిపోయిన ప్రతి రాజకీయ నాయకుడు నెక్స్ట్ టైం ఎలక్షన్లో రావాలి అంటే వెళ్తే ఒకటి హాస్పిటల్ కన్నా వెళ్ళాలి, లేకపోతే జైలు కన్నా వెళ్ళాలి. జైలుకి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళొచ్చారు, అయిపోయింది. ఇప్పుడు ఆయన హాస్పిటల్కి వెళ్ళొచ్చాడు. ఇక్కడ లాజిక్ లేకుండా ఎట్లా మాట్లాడతారు అబ్బాయి? మీకు ఈ లాజిక్ అర్థం కాలేదా? వెనక జైలుకి వెళ్ళడానికి ఇప్పుడు ధైర్యం లేదు, వేస్తారని ఎట్టయినా తెలుసు. ఎందుకంటే మరి అప్పుడు పేదన పేలడాలు నోటుకు వచ్చినట్టు మాట్లాడతారు, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ ఆయన రిపీట్ చేసుకున్నాడు కదా ఒక్కసారిగా. మనకు పోసాని కృష్ణమురళి గారికి ఏం జరిగిందో తెలిసింది కదా. అంతకు ముందర వల్లభనేని వంశీకి ఏం జరిగిందో తెలుసు కదా. మరి నెక్స్ట్ టికెట్ అయితేనే ఉంది, ఇటు పైకా లేకపోతే జైలుకా. అంటే కోడల నానిని అరెస్ట్ చేయలేరు, నన్ను ఎవరేం పీకలేరు అని ఆయన చెప్తున్నారు. ఎవరు? కోడల నాని గారు కొద్ది రోజుల కిందట ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్తున్నారు. కానీ ఈ లిస్టులో అంటే రెడ్ బుక్ అనే లిస్టులో కానీ మెయిన్గా బూతుల మంత్రులు అనే పేరు వచ్చింది ముందు కోడల నాని గారితో. ఏం జరుగుద్ది అని అంటారు? వీళ్ళకి రాజకీయ భిక్ష పెట్టింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళకి రాజకీయంలో ఓన్మాలు నేర్పింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. అటువంటి మహాముఖ్యమంత్రినే వీళ్ళు బజారుకి ఇడ్చి పెళ్ళాం పిల్లలతో సహా రోడ్డుకి ఇడ్చి మాట్లాడిన వీళ్ళు ఒక మనుషులు, వీళ్ళకి వచ్చే ఒక రోగాలు. ఏం మాట్లాడుతున్నారయ్యా మీరు కూడా? ఇప్పుడే అది మధ్యాహ్నమే నాకు కూడా తెలిసింది. అటు నుంచి అటే వెళ్ళి ఏజీ ఆఫీస్కి ఏజీ హాస్పిటల్కి వెళ్ళి చూసి వచ్చాను. ఏం లేదు, అంతా సైలెంట్గా ఉంది, నిర్మానుషంగా ఉంది. చక్కగా ఐసీయూలో కూర్చొని దానిమ్మకాయ తింటా కూర్చున్నాడు. చూడు మరి మనం మాట ఇప్పుడు మంత్రుల కింద చేసిన వాళ్ళు కీలకంగా చూసుకుంటే ఆర్కే రోజా గారు, విడదల రజనీ గారు, వీళ్ళిద్దరి మీద కూడా కొన్ని అవినీతి ఆరోపణలు వచ్చినాయి. మెయిన్గా రోజా గారి మీద ఆడుదాం ఆంధ్ర అనే స్కామ్లు ఇప్పుడు ఆవిడ నెక్స్ట్ అరెస్ట్ అవబోతున్నారు అన్నారు. ఖచ్చితంగా రోజా గారు అరెస్ట్ అవుతారంటారా? ఆడదాం ఆంధ్రాలో వేసుకుంది కోట్లు వెనక మారలా తప్పకుండా ఉంటుంది. తర్వాత అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని అల్లరి చేసింది కదా, తప్పకుండా ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఏం పీకలేవు పీకే అనింది కదా, ఉప ముఖ్యమంత్రి పీకి చూపించాడు కదా, ఇంకొకటి పీకుతూ ఉంటున్నారు కదా, తప్పకుండా అరెస్ట్ అవుతుంది. ఇక విడుదల రజని సైబరాబాద్లో నాటిన మొక్కయ్యా. చంద్రబాబు నాయుడు గారి చేతులలో సైబరాబాద్లో నాటిన మొక్కనండి నేను అంటే నాయుడు గారు అని మాట్లాడిన విడుదల రజని ఆ పంటంతా ఎవరి ఇంట్లో ఇస్తుందో తెలుసా? జగనన్న తోటలో పోస్తుంది. జగనన్న పెరడు ఉంది కదా, ఆ పెరడులో పోస్తుంది ఈవిడ పంటంతా తీసుకెళ్ళి. మరి ఆవిడ మన 2 కోట్లు తీసుకుంది కదా ఎవరినో బెదిరించి. ఈవిడ చాలా సాఫ్ట్గా ఉంటుంది, ఆ రోజా అంత హార్డ్గా మాట్లాడదు, చాలా సాఫ్ట్గా ఉంటుంది. సాఫ్ట్గా ఉంటారని చాలా తక్కువ సమయంలోనే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ నుంచి వచ్చి ఒక ఎమ్మెల్యే అయ్యి అక్కడి నుంచి వెంటనే మంత్రి అయిపోయి ఆ తర్వాత ఇలాంటి అవినీతి ఆరోపణలు రావడం అనేది ఎలా అనిపిస్తుంది ఓటర్గా మీకు? ఈవిడ మెత్తగా గొంతులు కోసే రకం, ఆ రోజా ఏంటంటే సప్పా వేసుకుపోయే రకం. రోజాదంతా డేరింగ్ డాషింగ్. ఈవిడ అట్ట కాదు, ఈవిడ వెనకమాల గోతులు తవ్వుతూ ముందల నీతులు రాసేటటువంటి నేతికి మూతులు రాసే నాకినటువంటి రకం అనమాట. మూతికి నేతులుంటే నాకుతారు అన్నట్టుగా అటువంటి రకం అనమాట ఈవిడ. వీళ్ళందరికీ ఉంది కనుకనే ఈవిడ ఇటువంటి యాషాలన్నీ వేస్తున్నారనమాట. నెక్స్ట్ ఇప్పుడు మీ లిస్ట్లో ఎవరు అనుకుంటున్నారు నెక్స్ట్ అరెస్ట్ అయ్యేది? ఇంకెవరు మీ లిస్ట్లో ఎవరు అనుకుంటున్నారు? మన రోజా మేడం. ఇప్పుడు కొడాలి నాని గారు హాస్పిటల్లో పడ్డారు కదా, నెక్స్ట్ ఆవిడే ఉంది. మరి ఆవిడ వాళ్ళ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని ఎంత అల్లరి చేసింది. తెలుగు మహిళా అధ్యక్షురాలు పదవి ఇచ్చాడు 2004లోనో 2004లోనే. 2009లో ఆయన రాలేదు. 2004 బిఫోరే ఆవిడకి 4 ఎలక్షన్ బిఫోరే ఆవిడకి తెలుగు మహిళా అధ్యక్షురాలు పదవి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. 2004లో మన రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. 2009లో కూడా ఆయనే వచ్చారు. 2014లో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఈ 20 ఏళ్లలో ఆవిడకి రాజకీయ ఓనమాలు నేర్పింది చంద్రబాబు నాయుడు గారు. అంతటి వ్యక్తినే ఏకిపాకాన్ని పెట్టింది. ఈవిడిని ఇప్పుడు ఏకరా ఏగుతారు. కాకపోతే ఇప్పుడు చాలా కీలకమైన పాయింట్ ఏంటంటే రీసెంట్గా ప్రవీణ్ పగడాల అని చెప్పి ఒక పాస్టర్ హత్య జరిగింది. అది కొంతమంది ఏం చెప్తున్నారనంటే ఈయన కొన్ని మతాల గురించి కొన్ని కులాల గురించి మాట్లాడడం వల్ల జరిగిందన్నారు. కానీ బ్యాక్ డ్రాప్లో ఇంకొక విషయం ఉందని అంటున్నారు, అది రాజకీయాలతో ముడిపడిందని అంటున్నారు. మెయిన్గా వైఎస్ వివేకానంద రెడ్డి హత్యతో ముడిపడి ఉందని చెప్పి చాలామంది చెప్తున్నారు. మీ అభిప్రాయం ఏంటంటే? అది అసలు నాకు తెలియదయ్యా, అది తెలియని విషయం నేను చెప్పలేను. ఆ ప్రవీణ్ ఎవరు, ఆ పగడాలు ఎవరు, ఇదంతా ఇప్పుడు బయటకు వస్తున్నాడు. అతని విషయాలు నాకు తెలియదు. అది ఓకే. ఇప్పుడు కొడాలి నాని గారు హాస్పిటల్లో ఉన్నారు కదా, మరి హాస్పిటల్లో ఉంటే వదిలేయాలంటారా? కేసులు పెట్టకుండా అరెస్ట్ చేయకుండా ఎందుకు వదిలేస్తారు? జైల్లో ఉంటే వదిలేస్తారు, హాస్పిటల్లో ఉంటే కూడా వదిలేస్తారా? కొద్దిగా రికవర్ అయిన తర్వాత మళ్ళీ తీసుకుపోతారు. వచ్చి కొద్దిగా రికవర్ అయ్యిద్ది, మళ్ళీ కాస్తంత బయటకు వచ్చి హల్చల్ చేస్తారు. నా ఎంట్రీకి పీకలేరు, నన్ను ఏం పీకలేరు, రే పీకే లాకే అని పవన్ కళ్యాణ్ గారిని నోటికి వచ్చినట్టు మాట్లాడతారు. తర్వాత నారా లోకేష్ గారిని మాట్లాడతారు, తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడతారు. మళ్ళీ పీకెళ్ళి లోపలేస్తారు. అయిపోయి పీకడమే కదా ఆయనకు కావాల్సింది.
ఫైనల్గా మీరు కొడాలి నాని గారికి ఏం చెప్తారండి? గుండెపోటు వచ్చింది కదా, ఏమో నేనేం చెప్పలేను ఆ ప్రస్తుతానికి. అంటే చూసి వచ్చానన్నారు కదా. సారీ, అతను మంచం మీద లెగలేని స్థితిలో, పడుకోలేని స్థితిలో ఉన్నారనమాట. ఆయాసం అండ్ ఉబ్బసం అన్ని రోగాలతో పాటు హార్ట్ అటాక్ కూడా ఉందన్నమాట. ఈ డైలాగ్ ఎక్కడదో తెలుసా? ఛత్రపతి అనే సినిమాలో కోట శ్రీనివాసరావుకి వచ్చినటువంటి డైలాగ్. ఎందుకు పెట్టలేరు? ఎవరు చెప్పారు? ఎందుకు పెట్టలేరు? బయటకు వచ్చి ఏం చేస్తాడు? ఎందుకు 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 పెట్టలేరు? ఒకప్పుడు ఆరోగ్యంగా ఉన్నటువంటి కోడెల శివప్రసాద్ గారు సూసైడ్ చేసుకున్నారు. ఆయన మీద కేసు పెట్టారు. పెట్టినందుకని ఆయన కొడుకు పెట్టాడు మేడం. ఎవరు? ఆయన కొడుకు పెట్టాడు. ఎవరు కొడుకు పెట్టాడు? కొడాలి శివప్రసాద్ గారి కొడుకు పెట్టాడు. కోడెల శివప్రసాద్ గారి కొడుకు ఎవరి మీద పెట్టాడు? అలా మన ప్రతిపక్షం ఆయన పేద ఎందుకు పెడతారు? చావు కారణమైన వైసీపీ వాళ్ళ మీద పెట్టాడు. కొడాలి నాని చనిపోలేదా? హాస్పిటల్ కోడెల శివప్రసాద్. నేను అడుగుతుంది ఒక్కటి మేడం, కొడాలి నాని గారు తిట్టారు అంటున్నారు, పవన్ కళ్యాణ్ గారిని తిట్టారు, చంద్రబాబు గారిని తిట్టారు, ఎవరినో తిట్టారు. వాళ్ళ ముగ్గురు పెట్టలేరు కదా కేసు. నేను అంటుంది అది. వాళ్ళ ఆడవాళ్ళ చేత పెట్టిస్తారయ్యా. ఆడవాళ్ళని బయటికి లాగాడు కదా, అమాయకులైనటువంటి ఆడవాళ్ళని బయటికి లాగాడు కదా. యుగంధర్ రెడ్డి సార్, ఇప్పుడు కొడాలి నాని గారికి గుండెపోటు వచ్చిందంట. కొంతమంది అది నిజం అంటున్నారు, కొంతమంది ఫేక్ అంటున్నారు. ఒక ఓటర్గా, ఒక ప్రజానికంగా మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం అంటే గుండెపోటు అంటే హెల్త్ పరంగా రావచ్చు, దాన్ని రాజకీయ పరంగా మనం అనుకుంటున్నాం. జైలు వేస్తారేమో అని, మెడికల్కి వెళ్ళిపోవాలి, హాస్పిటల్కి వెళ్ళిపోవాలి, రాజకీయంగా వాళ్ళు ఎన్నో అనుకుంటారు, కానీ అది కరెక్ట్ కాదనిపిస్తుంది. అంటే ఖచ్చితంగా ఇది కూడా నెక్స్ట్ అరెస్ట్ చేసే లిస్టులో ఈయన కనబడుతున్నారు. దానివల్లే ఈ సింపతి స్టంట్ అనేటట్టు మాట్లాడుతున్నారు. మీరేమనుకుంటున్నారు సార్? 90% అయ్యేటట్టే ఉంది. కక్ష సాధింపు అంతే. అది ఒకప్పుడు ఈయన కూడా అన్నాడు కదా, చిన్న ఏదో ఒకటి వాళ్ళ మీద కూడా ఇది అది అని మాట్లాడాడు కాబట్టి వాళ్ళు కంపల్సరీ తీసుకోవాలనే ఉన్నది. నెక్స్ట్ మనం వస్తాం రావంగా ఇప్పుడే చూసుకోవాలి, ఇక కొడుకులను ఉత్తేసేయాలని. సార్, ఇప్పుడు ఓపెన్గా అడుగుతున్నాను సార్, కొడాలి నాని గారు గతంలో మంత్రి కింద చేశారు, ఎమ్మెల్యే కింద చేశారు, దాదాపు 4 సార్లు గుడివాడకి ఎమ్మెల్యే కింద చేశారు. ఆయన మాట్లాడే విధానం ఎలా అనిపించింది సార్? ప్రతి ప్రెస్ మీట్లో కానీ, మీడియా ముఖం కానీ, ఎక్కడ చూసుకున్నా కానీ పర్వాలేదు, కొద్దిగా న్యాయంగా ఉంది, కొద్దిగా రౌడీయిజం ఉంది, అన్నీ ఉన్నాయి. ఆ విషయంలో మామూలుగా రెండు ఉన్నాయి. బూతుల మంత్రులు కానీ పేరు వచ్చిందంటే ఆయన వల్ల అని చెప్పి చాలామంది చెప్తారు. మీ అభిప్రాయం ఏంటి? ఉంది అంటే ఎదుటి వ్యక్తి అతన్ని ఏం మాట్లాడాడు, ఏం రాజకీయమో వెన్నుపోటు ఒక్కొక్కడు సైలెంట్గా ఉంటాడు, సైలెంట్గా ఉండి చేస్తాడు. వీడు ఏంటంటే ఆవేశం తట్టుకోలేక నేను మాట్లాడుతున్నాను అంతే. తిట్టడం, నువ్వు తిట్టవు, వెనక నుంచి అలా చేస్తున్నాడు, ఆ టైప్ అన్నమాట. అట్లా అందుకని ఆయన తిట్టడం మొదలు పెడుతున్నాడు. ఫైనల్గా కొడాలి నాని మీద మీ అభిప్రాయం ఏంటి? పర్వాలేదు, ఓకే, కొంచెం బ్యాడ్ కూడా ఉంది, కొంచెం గుడ్ కూడా ఉంది, అట్లా అంతే. హాయ్ అన్న, కొడాలి నాని గారికి హెల్త్ బాగాలేదని హాస్పిటల్కి వెళ్ళారు కదా, అసలు దాని వెనకాలన్నది ఏంటి? నిజంగానే వెళ్ళారంటారు, లేదంటే అరెస్ట్ అవుతారు భయంతో వెళ్ళారంట? అన్న, నిజంగా వెళ్ళాడో అబద్ధంగా వెళ్ళాడో ఒకటి మాత్రం చెప్తానన్న, కొడాలి నానికి అస్తిత్వం రావడం అనేది ఒక ఆశ్చర్యం. ఎందుకంటే బూతు పురాణం స్టార్ట్ చేసిన వాడు వైఎస్ఆర్సీపీలో స్టార్టింగ్ 2019లో గెలిచిన తర్వాత బూతు పురాణం అంటే ఒక బూతు రాజకీయం ఏంటనేది కొడాలి నాని గారి నుంచి స్టార్ట్ అయింది. సో నేనేం చెప్తానంటే కొడాలి నానికి అస్తిత్వం రావడం అనేది ఆశ్చర్యం. సో ఇంకోటి ఏంటంటే ఒక భయంకరమైన దేశం చెప్తాను. ఇప్పుడు లోకేష్ గారు రెడ్ బుక్ అనేది ఒకటి ఓపెన్ చేసి ఒక్కొక్కరిని ఎలా అని ఎత్తులాడుతున్నాడు, చేస్తున్నారు. సో దాంట్లో కూడా భయపడి ఉండొచ్చు. సో ఇంకోటి ఏంటంటే కొడాలి నానికి అస్వస్థ రావడం అనేది కామన్ అన్న. ఎందుకంటే ఇప్పుడే కాదు, అతనికి చెడు అలవాట్ల వల్ల ఎన్నో వస్తుంటాయి. కావాలని వచ్చిందంటారు. అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే నెక్స్ట్ అరెస్ట్ అయిపోతాను కదా భయంతో, అంటే ఒకప్పుడు బాగా మరి విరవీగాడు, అందుకని ఇప్పుడు ఇలాగ భయంతో లోపలికి వెళ్ళిపోయారు అంటున్నారు. దానికి నేను ఒకటే చెప్తానన్నా, కొడాలి నాని గారి ఎలా విరవీగిపోయాడు అంటే లైవ్ బూత్ పెట్టి, టీవీ లైవ్ లొకేషన్ పెట్టేసి చంద్రబాబు నాయుడు గారిని విపరీతంగా తిట్టేశాడు. లొకేషన్ గారిని ఇంకా పప్పు అని, తోటకూర అని అడ్డగోళమైన మాటలతో తిట్టాడు. సో ఇవాళ అస్వస్థలో కాదన్న, అటు ఎన్నో రావాలి అతనికి. ఏంటంటే అలాంటి రావడం అనేది తప్పేం కాదు. అలాంటి రావాలనే దొంగతనంగా అదేంది ఏమంటారు, భయపడి ఏమనంటే భయపడినాడో ఇంకేం భయపడినాడో కాదన్న. అతనికి ఎంత భయపడినా, ఎట్లాంటి దొంగ బుద్ధి కలిగి అదేంది హాస్పిటల్లో పడినా అది జరగాల్సింది జరుగుతుంది. చూస్తున్నారుగా కూటమి. హెల్త్ బాగాలేదు కదా అని మరి కేసులు పెట్టడం కానీ, లేకపోతే అరెస్ట్ చేయడం కానీ ఆపేస్తా అంటారా?
అన్న ఎంత హెల్త్ బాగపోయినా ఎప్పటికి హెల్త్ బాగాలేకుండా ఉంటాడా? కోలుకుంటాడు, బయటికి వస్తాడు, మళ్ళీ పని పడతారు. అసలు కొడాలి నానికి హెల్త్ బాగాలేదు అది ఇది అని తప్పని అసలు. అతను కొడాలి నానిగా భూత పురాణం స్టార్ట్ చేసిన అతనికి ఆ హెల్త్ బాగాలేకపోవడం అనేది అసలు అది నమ్మడానికి లేదు. నా ఉద్దేశం ఏంటంటే ప్యూర్గా చెప్తాను, కొడాలి నాని గారిని అసలు ఆ హాస్పిటల్లో చేర్పించడం కూడా తప్పే, వెళ్ళడం తప్పే. ఎందుకంటే ఒక ముక్కలో చెప్పాలా, భూత పురాణాలను స్టార్ట్ చేసిన అతను అలాంటి రోగం అస్తిత్వ గురుగాడం ఏంటి? భూత పురాణం స్టార్ట్ చేస్తే రోగాలు రాకూడదు అంటారా? నవ్వులాటగా ఉంది అసలు చెప్తుంటే. రావచ్చు, ఎవరికైనా రావచ్చు, కానీ బట్ అది అనేది ఎంతవరకు నిజమనేది చూద్దాం. ఓకేనా? ఇంకోటి ఏంటంటే రెడ్ బుక్లో ఉన్నటువంటివి నేనేం కోత పెట్టి చెప్పట్లేదు, నేనేం చూసి చెప్పట్లేదు. అక్కడ కొడాలి నాని స్టార్ట్ చేసిన భూత పురాణానికి ఒక పరిసమాప్తి, ఒక పూర్తి న్యాయం జరగాలి. ఎలా జరగాలనో చూద్దాం. కూటమి ప్రభుత్వంలో నేనేం అందరినీ తోసి జైల్లో వేసి దుబ్బమని, అందరినీ తోసి జైల్లో ఒకటేసారి వేయమని చెప్పట్లేదు. వాళ్ళ చరిత్ర బయటికి తీయాలి. వాళ్ళు తిట్టినటువంటివి దానికి న్యాయమో అన్యాయమో ఏదో ఒకటి జరగాలి. థ్యాంక్స్.